చిన్ని రాజుని చూడాలని, హాస్పిటల్‌కి వెళ్ళాలని సత్యం ఎప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సత్యం అలా వెళ్ళగానే ఒక నోట్స్ తీసుకొని బయటకి వెళ్ళిపోదామని చూస్తుందనమాట. అయితే సరళ ఇంట్లో పనులన్నీ చేపించుకుంటూ ఉంటుంది. అన్ని పనులు చేసి ఇంక బయటకొచ్చే సమయానికి చందు ఎదురొస్తాడు. "ఎక్కడికి చిన్ని వెళ్తున్నావు?" అంటే, "నోట్స్ రాసుకోవడానికి వెళ్తున్నాను" అని చెప్తుందనమాట. ఎలాగోలా కవర్ చేసి అక్కడి నుంచి తప్పించేసుకుంటుంది. చందుకు కూడా నిజం చెప్పదు రాజు దగ్గరికెళ్తున్నానని. ఇక హాస్పిటల్‌కయితే వెళ్ళిపోతుంది. అక్కడ తన పరిస్థితి చాలా సివియర్‌గా ఉంటుందనమాట. సీరియస్‌గా ఉంటుంది. ఇక ఇంట్లో చిన్ని ఏది కనపడటం లేదు అని అందరూ ఎతుక్కుంటూ ఉంటారు. షాప్‌కి పంపించాలి అదేమో కనపడటం లేదు అని. ఇంతలో సత్యం కూడా వస్తాడు. ఇక లోహిత ఏం చేస్తుందంటే, కావాలనే చిన్ని అంటే కోపం కదా! ఈ చందు చిన్ని చెప్పిన విషయం మర్చిపోయి, ఆ తర్వాత గుర్తు చేసుకొని గీత వాళ్ళ ఇంటికెళ్ళింది, ఇంకెక్కడికో ఎళ్ళింది అన్నట్టు చెప్పేసాడనమాట. ఇక చందు చెప్పేది అబద్ధం అని తెలుసుకొని లోహిత ఆ గీతకే ఫోన్ చేస్తుంది. గీత వాళ్ళ మమ్మీకి. వాళ్ళు ఊర్లో లేరు కదా! కానీ గీత దగ్గరికి ఎలా వెళ్తుంది అని. ఇంకా అప్పుడు సత్యంకి అర్థమైపోతుంది. చిన్ని నాకు అన్ని మాటలు చెప్పింది, ఒట్టు కూడా వేసింది. కానీ రాజు దగ్గరికే వెళ్ళిపోయిందని. ఇక సరళకి ఒక ఛాన్స్ దొరికింది కదా! ఎన్ని మాటలు చెప్పింది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదా! అలా చెప్పింది నీ మేనకోడలు. ఇక నీ మాటే వింటానని. ఇప్పుడెక్కడికో వెళ్ళింది. పో ఇంక ఊరి మీద పడి వెతుక్కో పో అని సత్యంని తిడుతుందనమాట. ఇక సత్యం ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు అని కోపంగా వెళ్తాడు రాజు వాళ్ళ ఇంటికి. అక్కడ రాజు ఉండడు. చిన్ని ఎక్కడుందో తెలీదు. మొత్తం మీదైతే చిన్ని చాలా చిక్కుల్లోనే ఉందని చెప్పొచ్చు. అటు సత్యం దగ్గర గాని, అటు రాజు పరిస్థితిలో